జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనపై ప్రజలు విసిగిపోయారని సాగనంపేందుకు సిద్ధమయ్యారని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి తెలిపారు. ఆదివారం బడేటి క్యాంప్ కార్యాలయం సమీపంలో భోగిమంట వేసి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను టీడీపీ నాయకులు తెలుగు మహిళలతో కలిసి బడేటి చంటి భోగిమంటలో వేసి దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాక్షసులను సంహరించడానికి మునులు యాగాలు చేశారని, నేటి నరకాసుడిని ప్రజలు సాగనంపేందుకు సిద్ధమయ్యారని అన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు కీడుపోయి వెలుగులు రావాలని కోరుతూ నియంతృత్వ పాలన నిర్ణయాల ఉత్తర్వులను దహనం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, నాయకులు చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్, మోటేపల్లి చంద్రశేఖర్, మారం అను, పైడి వెంకట్రావు, మాకాల రమేష్, తెలుగు మహిళలు తవ్వ అరుణకుమారి, పిల్లారిశెట్టి సంజ, కిల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున భోగి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక సంకల్పం కల్పించాలని ప్రజలందరికీ కూడా ఒక వినూత్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కీడు పోవాలి, ఆంధ్ర వెలగాలి అనే నినాదంతో ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారో ఆ పథకాలన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి తగలపెట్టడం జరిగింది. ప్రజలందరికీ తెలియాలి, ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఇవాళ వరకు కూడా నెరవేర్చుకోకుండా నేను 90% నెరవేర్చానని చెప్పి అబద్ధపు మాటలు చెప్తున్నారో ఆ నెరవేర్చిన హామీలన్నింటిలో కూడా భోగి మంటల్లో వేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేస్తున్నారో అదందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉంటుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీడియా సోదరులందరూ కూడా ప్రజల్నే చైతన్యపరచాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరో వంతు వాళ్ళు చేయవలసిన బాధ్యత ఈ రోజున వచ్చింది. ఎందుకంటే మునులు ఇదివరకు రాక్షసులను సంహరించడానికి మునులు అనేక మంది యాగాలు చేశారు. ఇవాళ అన్ని పార్టీలు కానీ ప్రజలందరూ కూడా ఇటువంటి నరకాసుని సాగనంపాలంటే అందరూ కూడా కలిసి చేయవలసిన కార్యక్రమం. కాబట్టి ఈ రోజున భోగి సందర్భంగా సంకల్పాన్ని తీసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, నేననేది ఎవరికి ఉండే హామీ వాళ్ళకు ఉంది అని నేను చెప్తున్నాను. ఓకే, మా నాయకుడు నన్ను పిలిచి జనసేనకి ఇస్తున్నానని చెప్పినా మేము చెప్పేది మేము చెప్తాం. వాళ్ళు ఏదైతే ప్రతిభ ఆధారంగా టిక్కెట్లు ఇవ్వడానికి ఉభయ నాయకులు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జనసేనకి కేటాయించడానికి గల సీట్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చే సీట్లు వాళ్ళకి ఇవ్వడానికి ఇద్దరు నాయకులు కూడా మాట్లాడుకున్నారు. ఇది మేము మాట్లాడే విషయం కాదు, నాయకులు మాట్లాడుకోవాల్సిన విషయం. అది వాళ్ళు వదిలేసి వాళ్ళు బయట చెప్పుకుంటున్నారు. నేను బయట చెప్పుకోవాల్సిన పనేం లేదు, నా పని నేను చేసుకెళ్తున్నాను. పని ఆధారంగానే టిక్కెట్లు ఇస్తారనేది తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన నాయకులకు కానీ తెలుసు. ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్తే టిక్కెట్ అనేది ప్రజలు ఇవ్వాల్సిందే కానీ నాయకులు ప్రజాకర్షణ ఎవరికి ఉంటుందనేది నాయకులు నిర్ణయించుకుంటారు. వాళ్ళకి తెలుసు. తప్పనిసరిగా ప్రతిభ ఆధారంగా టిక్కెట్లు ఉంటాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం.